హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. మా సాంబా సారు వాడు మళ్ళీ వచ్చాడు. వచ్చి రావడంతోనే ఇంగ ఈసారి అటు ఇటు గాదు. ఇంకా చెలరేగిపోతా అంటున్నాడు. పవన్ కళ్యాణ్‌ని తిడుతున్నాడా, పొగుడుతున్నాడా అర్థం కావట్లేదు గానీ, సీఐ నాగరాజుని భుజానికి ఎత్తుకుంటున్నాడు. "వరెవ్వా! నాగరాజు యూ ఆర్ గ్రేట్" అంటున్నాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వీడిని ఏ మెట్టుతో కొట్టాలనో మీరే డిసైడ్ అవ్వండి. ఎందుకంటే వాడిది మన రాష్ట్రం గాదు. మన రాష్ట్రానికి సంబంధము లేదు. కానీ పొలోమని ఎగేసుకుంటూ వస్తాడు. ఇంక మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని నేనొక్కడిని ఒంటి చేత్తో చిటికెన వేలుపైన పెట్టి కాపాడుతున్నాను, మోస్తున్నాను, ఆ బరువంతా నాదే అన్నట్లు బిల్డప్ కొడతా ఉంటాడు. ఇంక తెలుసు వాడెంత కమెడియనో లేకపోతే ఎంత కామెడీ చేస్తాడో మనందరికీ తెలుసు. కానీ ఆ కామెడీకి పదును పెడుతూ రండి, రండి, రండి నన్ను మెట్టుతో కొట్టండి అని పిలుస్తున్నాడు. వాడంతగా అడుగుతుంటే మనం కాదంటామా? పైగా వాడు మన స్నేహితుడు. సో, ఇంక మొదలు పెడతాడు. ఒక 10 నిమిషాలు నాన్ స్టాప్ కామెడీ. మనం గూడా ఎంజాయ్ జేయొచ్చు. మనకు గూడా రిలీఫ్ కావాలి. రిలీఫ్ కావాల్సినప్పుడంతా వీడిని పిలుచుకుంటూ ఉంటాం. అది మనకు తెలిసిన విషయం. మనకు అందులో ఇప్పుడు అందెవేసిన చెయ్యి అని గూడా జెప్పొచ్చు. రారా సామిగా నువ్వు రా మొదలుపెట్టు ప్లీజ్. బాగుండాల. బాగా బాగా నువ్వు కామెడీ బాగా పండించాల. ఓకే. ఈ రోజున ఒక సంఘటన గురించి మాట్లాడుకుంటున్నాం. ఏ సంఘటన? దానికి మన వాళ్ళు కృష్ణలంక ఫైల్స్ అని పెట్టారు. దాన్ని చాలా తేల్చేద్దాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ రోజు కూడా మాట్లాడుతూ కొన్ని విషయాలు మాట్లాడారు. ఏం చెప్పారు ఆయన పవన్ కళ్యాణ్ గారు? ఏం చెప్పారు? దయచేసి నేరస్తులకు కులం ఆపాదించొద్దు, మతం ఆపాదించొద్దు, ప్రాంతం అంతకన్నా ఆపాదించొద్దు. అవునా? క్రిమినల్స్ ఎప్పుడు క్రిమినల్సే. ఏ కులంలో పుట్టినా, ఏ వర్గంలో పుట్టినా, ఏ నగరంలో పుట్టినా వాళ్ళని క్రిమినల్స్ గా చూడండి. అలాగే పోలీసుల్ని కూడా పోలీసులుగా చూడండి. పోలీసులో కులాలు వెతకటం, కులాల గురించి మాట్లాడుకోవటం డిగ్నిటరీ కాదండి. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అక్షర సత్యాలు. ఒరే తేల్చేద్దాం, తేల్చేద్దాం అంటావు. ఒరేయ్ నువ్వేమన్నా లాయరువా? జడ్జువా? అసలు నీకు ఏమి హక్కుందిరా మా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడానికి? సామిగా నువ్వే చెప్పు. ఫ్రెండ్లీగానే మాట్లాడుకుందాం. నీకు ఏమి హక్కుందిరా మా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడానికి? ఈరోజు తేల్చేద్దాం అంటే ఏం తెలుస్తావురా నువ్వు? నువ్వు ఒక బొగడాగానివి. నువ్వు మాట్లాడేదే సగం నీకే అర్థం కాదు. ఎవడో స్క్రిప్ట్ ఇస్తే తీసుకొనొచ్చి రాస్తాడు. ఎందుకంటే నా మాట అంటే నెక్స్ట్ దాని గురించి కూడా ఉందిలెండి. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు మాకైతే అసలు అర్థం కాదు. నువ్వు తెలంగాణ వాడివి. నువ్వు మా ఆంధ్ర గురించి తేల్చేదేందిరా? ఏం తెలుస్తావు? ఇన్ని రోజులు ప్రజల్ని పక్కదోవ పట్టించి మీ ముష్టి, మీ దరిద్రపు, మీ చండాలపు, మీ నీచపు జర్నలిజంతో మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని గబ్బులేపింది చాలదరా? ఇంకొచ్చేసి తేల్చేస్తారంట. పవన్ కళ్యాణ్ గారు చెప్పారారా? దానికంటే ఇంకా బూత్ ఇంకోటుండదు. ఇప్పుడు తనదాకా వస్తే కులం లేదు, మతం లేదు. అదే ఎలక్షన్స్‌లో గెలవాలి, అధికారంలోకి రావాలంటే మాత్రం ఏం చెప్పినాడురా పవన్ కళ్యాణ్? అది కూడా నీ నోటిగుండా చెప్పురా మేము వింటాంలే. ఇప్పుడు నేరస్తులకు కులం ఉండకూడదు, పోలీసులకు కులం ఉండకూడదు. ఓకే. ఫైన్. ఫెంటాస్టిక్. మైండ్ బ్లోయింగ్. తాలియా, తాలియా, తాలియా. మరి ఓట్లేయడానికి కులభావం పెంచుకోమని అన్నోన్ని ఏం చేయాలిరా? నువ్వే చెప్పు. ఓట్లు అడుక్కునేటప్పుడు లిటరల్‌గా ఓట్లు అడుక్కునేటప్పుడు కులభావం పెంచుకోండి అన్న వాడిని ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ అన్నాడా? ఇంకొకడన్నాడా? ప్రపంచం మొత్తం చూసింది. ఇంక నా నోటితో నేను ఆ పేరు తీయాల్సిన అవసరం లేదు. ఒక ఎక్స్ పర్సన్ అన్నాడు అనుకోరా, గూబ పగలగొట్టాలనా లేదా? కులభావం పెంచుకొని ఓట్లేయండి అన్నోడిని. ఎవరన్నారన్నది ప్రస్తుతం పక్కన పెడదాం. ఎవడన్నా గానీ తప్పే కదా! మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చక్కగా చెప్పారని, ఆ రోజు కూడా నువ్వు ఎందుకురా అన్నావు కులభావం పెంచుకోమంటే? నిన్ను కొట్టాలి మెట్టుతో. ఇప్పుడు అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసి నిన్ను కొట్టాలిరా ఫస్ట్ మెట్టుతో. నువ్వు నోరు మూసుకుంటే వాళ్ళు కూడా ఇంకొకసారి లేదబ్బా సాంబా కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు. సాంబా నన్ను లేపట్లేదు పైకి అని చెప్పేసి వాళ్ళు కూడా సైలెంట్ అవుతారు. డబ్బులకు చంద్రబాబు సంకలనాకొచ్చి ఆ! అశుద్ధాన్ని అల్పాహారంగా తీసుకొనొచ్చి మీరు మాట్లాడుతంటే ఇట్టే ఉంటదిరా సాంబిగా. ఇప్పుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్‌ని ఇంగ పైకి లేపుతాడు చూడండి. ఇప్పుడు అవసరం. నీడ్ ఆఫ్ ద అవర్. పవన్ కళ్యాణ్ గారు ఎదిగిన తీరు చూసాం. ఇవాళ మినిస్టర్ గా మాట్లాడుతున్న తీరు చూస్తున్నాం. జనసేన అధినేతగా ఆయన ఎంత గుంభనంగా మాట్లాడుతున్నారు, ఎంత చాకచక్యంగా మాట్లాడుతున్నారో చూసాం. దయచేసి కులాలు అంటగట్టొద్దు. ఏ కులం ప్రతినిధిని నేను కాదు. నేను జనసేన పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు జనసేన పార్టీలో చేరండి అని చెప్తున్నారు. నాకు ఒక పాట గుర్తుకొస్తుందండి. 'ఇద్దరు ఇద్దరే' అనే సినిమాలో నాగేశ్వరరావు గారు నాగార్జున గారిని చూసి ఒక పాట పాడతారు. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అంతరంతరెదిగిన నిన్ను చూస్తున్నా నాన్న అని
పవన్ కళ్యాణ్ గారు ఎదిగిన తీరును మనం చూసాం. నువ్వు ముసలోడివి కాబట్టి నువ్వు చూసినావు. మేమెప్పుడు చూసినాం పవన్ కళ్యాణ్ ఎదిగే తీరు. పవన్ కళ్యాణ్‌కి 60 ఏండ్లు. ఆయన 17, 18 ఏండ్లు ఎదిగేటప్పటికి మేము ఇంకా అప్పటికప్పుడు పుట్టి బుడిబుడి అడుగులు కూడా మేము వేయలేదు. ఇంక ఈ జనరేషన్ జెన్‌జీ అయితే అసలు పవన్ కళ్యాణ్ ఎప్పుడు పుట్టాడు? యా ఊర్లో పుట్టాడో వాళ్ళకి అర్థం కాక వాళ్ళు గిలగిల కొట్టుకుంటున్నారు. ఎదిగిన తీరు చూసామట. ఏం ఎదిగినాడురా? ఏం తీరు చూసినావురా? చెప్పురా సాంబిగా ఏం ఎదిగినాడు? ఉప ముఖ్యమంత్రి అయిన తీరు చూసాము. నాకు కులాలను ఒరే నాయనా కులాలు, కులాలు, కులాలు అని చెప్పేసి అసలు ఆ కుల ప్రస్తావన లేకోకుండా మాట్లాడని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇంగా కుల ప్రస్తావన అనే పదానికి పర్యాయపదమే పవన్ కళ్యాణ్ రా. నాకు నిజంగా అండి మీరు నమ్మరు. దిల్ రాజు పేరు దిల్ రాజు అనే అనుకున్నా నేను. అదేదో మీటింగ్‌లో ఒక ఆడియో ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ వచ్చేసి దిల్ రాజు గారు మీరు రెడ్డి, వాళ్ళు రెడ్డి, 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 రెడ్డి అన్నంత వరకు నాకు పెద్దగా అంటే నాకు ఐడియా లేదు అసలు దిల్ రాజు ఒక రెడ్డి అని. నిజం. పొట్టి శ్రీరాములు గారు వైశ్యులు కానీ ధైర్యంగా నిలబడ్డారు. వైశ్యులందరికీ ధైర్యం లేదు, పిరికి వాళ్ళు అనుకుంటారు అని చెప్పి మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఎవరికిరా కులం ఆపాదించలేదు పవన్ కళ్యాణ్. ఎవరిని చూసినా కానీ రెల్లి, బలిజ, ఒంటరి, తెలగ ఇట్లా అని చెప్పేసి ప్రతి మీటింగ్లో మన కులం నుంచి ఎవరు ముఖ్యమంత్రి కాలేదు, మీరు అనుకుంటే నేనవుతా ముఖ్యమంత్రి. అప్పుడు వాడుకున్నప్పుడు నువ్వు యాడిపోయినావురా? కరీంనగర్లో కరింబిడి కట్టలు తాగుతున్నావా నువ్వు? యాడిపోయినావు నువ్వు? అప్పుడు ఏంలే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కరెక్ట్ మాటనే అంట. ఇప్పుడు ఎందుకంటే హీట్ తెలుస్తుంది కదా, ముడ్డి కింద హీట్ తెలుస్తుంది కదా. ఇప్పుడు ఖచ్చితంగా 100% పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాల్సిందే. చనిపోయింది కాపు యువకుడు. అతను నేరస్తుడా, రౌడీ షీటరా కోర్టులు తెలుస్తాయి. ఈ బొగడగాళ్ళు కాదు. కానీ పవన్ కళ్యాణ్ కులభావం పెంచుకోమన్నాడు కదా అని పెంచుకునే ఆస్కారం ఉంది. యువత అంతా కూడా కులం వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నాకు కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్కుంది అంటాడు కదా. ఓహో ఊరికే చెప్పట్లేదేమో పవన్ కళ్యాణ్, దానికి కూడా ఒక లెక్క ఉంది. ఇప్పుడు మేము ఎన్ని నేరాలు చేసినా రేపొద్దున పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినాక కులభావం పెంచుకోమన్నాడు కాబట్టి మేము ఎన్ని నేరాలు చేసినా మమ్మల్ని ఎవరు పట్టుకోరు అని చెప్పేసి అతను అనుకున్నాడేమో. అనుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చూసి అందరూ ఫాలో అవుతారు. మేము అందుకనే డే వన్ నుంచి చెప్పేది ఏంది, పవన్ కళ్యాణ్ గారు మీరు ఇన్ఫ్లుయెన్సరు, మీరు మాట్లాడే మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. గొంతు విసుకుతా, చెప్పు తీసుకొని కొడతా, కిందేసి మిందేసి కొడతా, మిందేసి కిందేసి కొడతా, పడుకోబెట్టి లేపి కొడతా, లేపి పడుకోబెట్టి కొడతా, రోడ్డు మీద పొర్లిచ్చి కొడతా, లేపి కొడతా, పొర్లు దండాలు పెడుతూ కొడతా అని ఇవన్నీ వద్దు సార్, మట్టి విసుకుతా మీరు చచ్చిపోతారు, ఇవన్నీ వద్దు సార్ అని మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం. మేము చెప్తానే ఉన్నాం. అయిపోయినాడు. ఇంకా అతన్ని చూసి ప్రభావితం అవుతారు ఖచ్చితంగా. పంతం నానాజీ బెస్ట్ ఎగ్జాంపుల్. ఈరోజు మేము ఎక్కడ మాట్లాడలే పవన్ కళ్యాణ్ గారిని లేదా చంద్రబాబు నాయుడు గారిని ఆ నా కొడుకు ఈ నా కొడుకు అని మేము ఎప్పుడూ మాట్లాడలే. అది మా నైజం కాదు. కానీ పంతం నానాజీ నిన్ననో మొన్ననో కాకినాడలో పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టాడు. ఈరోజు పంతం నానాజీ వచ్చేసి వాడు వీడు అని మాజీ ముఖ్యమంత్రి వర్యులను పట్టుకొని ఆ నా కొడుకు ఈ నా కొడుకు అంటున్నారు. ఎవరి మాటలు నమ్మాలరా సాంబిగా? చెప్పురా, నువ్వే చెప్పు. ఒకరోజైనా రా నువ్వు మనిషిగా బతుకు, ఒకరోజైనా మంచిగా జర్నలిజం చేయి. తప్పు చేసినామని తప్పు చేసినాడని చెప్పు, ఒక్కరోజైనా రా. మొన్న కనీసం వెంకటకృష్ణ అన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని మంచిది, వెళ్ళాడు అని చెప్పాడు రా. పనికిమాలినోడా, నువ్వు వెంకటకృష్ణ చూసి నేర్చుకోరా. నేను వెంకటకృష్ణని పొగిడినాను రా. ఒరే నిన్ను కూడా ఒక్కసారి పొగిడే అవకాశం మీరా పనికిమాలినోడా. ఒరే పనికిమాలినోడా, ఒక్కసారి నా అవకాశం మీరా నిన్ను పొగిడేదానికి. నువ్వు నా ఫ్రెండువే, పొగుడుతా. కానీ ఎట్లా పొగడాలరా? పొగిడితే ప్రజలు నన్ను తిడతారు. నేను నిన్ను పొగిడితే ఏందన్నా బొగడాగాని పొగుడుతాను అని. అర్థం చేసుకోరా సాంబిగా. నేను నెక్స్ట్ మాట్లాడతారు చూడండి. ఇంట్రొడక్షన్కే ఇంత అయితే ఇంకా మ్యాటర్ అసలు మ్యాటర్ ఉంది. దానికి నేను 2-3 విషయాలు చెప్తాను. ముందు సాయి కృష్ణ గురించి చెప్పురా. సాయి కృష్ణ ఎవరికి శత్రువు కాదు, మంచిది. చట్టానికి మాత్రం శత్రువు. ఎందుకు? ఆయన గంజాయి కేసులు 2 ఉన్నాయి, అలాగే మరో 20 పెండింగ్ కూడా ఉన్నాయి. అందులో ఒక పోక్సో కేసు కూడా ఒకటి పెండింగ్ ఉంది. అలాగే నవీన్ రెడ్డి అనే వ్యక్తిని ఇతను చంపేశాడని అందరికీ చెప్తున్నారు. ఈవెన్ అంబటి రాంబాబు గారు కూడా నవీన్ రెడ్డి ఫోటోలు చూపిస్తూ ఇది సాయి కృష్ణ ఫోటో అని అంబటి రాంబాబు గారు ఒక అడ్వకేట్ అయి ఉండి, మాజీ మంత్రి అయి ఉండి మరి ప్రేక్షకులకు అబద్ధాలు ప్రచారం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎంతటి ఘోరానికి పాల్పడుతున్నారో అర్థం చేసుకోండి. ఇది అంబటి రాంబాబు గారికి తెలుసు తను తప్పు చేస్తున్నాని, కానీ నువ్వు అది చేస్తేనే నీకు సీట్ ఇస్తాం, అది చేస్తేనే నేను లీడర్గా గుర్తిస్తాం అన్ని ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి ఆయన ప్రవర్తించారు. పేర్ని నాని వీళ్ళంతా కూడా అదే. మార్నింగ్ 6-6:30కు స్క్రిప్ట్ వస్తుంది. ఆ స్క్రిప్ట్ యాజిటీ చదివితేనే వాళ్ళు ఆ పార్టీలో కొనసాగుతారు. ఓ మై గాడ్,
ఏ విధంగా దీనిని వివరించాలో నాకు అర్థం కావట్లేదండి. ఎవరికీ శత్రువు కాదంట. చట్టానికి శత్రువు అంట. సరే నీకు మిత్రుడా చెప్పు. ఇద్దరు కలిసి ఏమన్నా గంజాయి తీసుకుంటున్నారా నువ్వు ఆ సాయి కృష్ణ? ఒరేయ్! ఈడ శత్రువా కాదా? మిత్రుడా కాదా? తేల్చాల్సింది కోర్టులురా. నువ్వు నేను కాదురా పనికిమాలినోడా. చట్టం తన పని తాను చేసుకొని వెళ్తుంది. చట్టానికి ఎవరు అతీతులు కారు అని జెప్పేసి మేము జెప్తున్నాం. సాయి కృష్ణకు మేము సర్టిఫికెట్లు ఇస్తాము. డిగ్రీ సర్టిఫికెట్ ఇస్తాము. డిప్లొమా సర్టిఫికెట్ ఇస్తాము. మాస్టర్స్ డిగ్రీ సర్టిఫికెట్ ఇస్తామని ఎవరు ముందుకు రావట్లేదురా పనికిమాలినోడా. నువ్వేదో సర్టిఫికెట్లు ఇస్తున్నావు ఈరోజొచ్చేసి చట్టానికి శత్రువు. అది, ఇది, వంకాయ, బెండకాయ నువ్వు ఎవడ్రా చెప్పడానికి? ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారు. తర్వాత రిమాండ్ విధించడమా లేకపోతే కోర్టుకి వారు చెప్తారు. సో కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. మధ్యలో నువ్వేమిరా? అంబటి రాంబాబు గారు తప్పుడు ఫోటో చూపించారు. అది రాంగు అని అంటూనే అంబటి రాంబాబు గారిది తప్పు కాదంట. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళిద్దరు ఎక్కడి నుంచి వచ్చినారా? పొద్దున 6:30కు వస్తుందంట ఏదో ఒక పేపర్ వస్తుందంట దాన్ని చదవాలి. ప్రూఫ్ చూపిరా. 6:30కు పేపర్ వస్తుంది. అది చూసి చదువుతారని ప్రూఫ్ చూపి. ఐఎమ్ ఆస్కింగ్ యూ ఎ స్ట్రైట్ క్వశ్చన్. చూపికపోతే నువ్వు ఎల్ముండలవే అని ఒప్పుకుంటావా? చూపిరా. 6:30కి పేపర్ వస్తుందో చూపి. ఆ పేపర్లు రాకపోతే, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నా, రాకపోతే ఒరే పేపర్లు తీసుకొని బట్టి కొట్టి చదివేది మీరురా. చంద్రబాబు నాయుడు సంక విత్ షుగర్ వితౌట్ షుగర్ నాకొచ్చి మాట్లాడేది మీరురా. ఇప్పుడు మా పార్టీ వాళ్ళు ఏదైనా మాట్లాడితే ఓకే, మా పార్టీ స్టాండ్ మేము మాట్లాడతాం. నువ్వు ఎవరి స్టాండ్ మాట్లాడుతున్నావురా? నువ్వు వార్తలు చదివేవాడు కదా. నువ్వు ప్రజల పక్షాన మాట్లాడాలి కదా. నువ్వు ఎవరి స్టాండ్ తీసుకుంటున్నావు? ఒరే ఒక్క రోజైనా రా నువ్వు నిజాయితీగా జర్నలిజం చేసినావురా? ఒక్కరోజు, ఒక అర్ధగంట. అందుకు కాదు నిన్ను ఒక కమెడియన్ లాగా, ఒక బఫూన్ లాగా, ఒక జోకర్ లాగా చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అంబటి రాంబాబు గారు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు రా. ఓపెన్ ఛాలెంజ్. అది సాయి కృష్ణ ఫోటో అవునా కాదా? కాదంటే కేసు పెట్టమని చెప్పు. నేను కోర్టులోనే నేను చూపిస్తాను అన్నారు. ఆయన లాయరే కదా, నువ్వే అన్నావు కదా. ఒక లాయర్, ఒక మాజీ మంత్రిని కోర్టులో చూపిస్తాడు. ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయంట, అన్నీ కూడా చూపిస్తాడు. తొందరలోనే వస్తాయి, అన్నీ వస్తాయి. నువ్వేం బాధపడాల్సిన అవసరం లే. సాయి కృష్ణ ఎట్రా? ఇప్పుడు అంబటి రాంబాబు చూపించిన ఫోటో తప్పైతే సాయి కృష్ణ ఎక్కడా? ఒరిజినల్ సాయి కృష్ణడి తీసుకురమ్మను. ఒరిజినల్ సాయి కృష్ణ ఎవరు వద్దన్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. నీ వార్తలు కాదు ఎదురు చూసేది ప్రజలు. సాయి కృష్ణ వస్తాడా లేదా అని రమ్మని చెప్పు. ఎవరు వద్దన్నారు? మేము వద్దన్నామా? మేము వద్దన్నామా? ఎక్కడ లోపం జరుగుతోంది? ఎందుకు కోర్టులు కూడా తప్పు ఉంది దీంట్లో? పోలీసులదే కాదు, న్యాయస్థానాలు కూడా విత్ ఇన్ 6 monthsలో తప్పు చేయకపోతే అక్విటల్ చేయండి, తప్పు చేస్తే శిక్షించండి. పోస్ట్ టుమారో, పోస్ట్ డే ఆఫ్టర్ టుమారో, పోస్ట్ నెక్స్ట్ వీక్, కంపర్ నెక్స్ట్ వీక్, ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోయినాయి. గౌరవనీయ సుప్రీంకోర్టు కానీ, గౌరవనీయ హైకోర్టు కానీ మేధావులంతా కూర్చొని ఈ కేసులను ఎలా పరిష్కరించాలి? ఒరే నువ్వు కోర్టులో కూడా చెప్పేవాడు విన్నావరా? ఒరే నువ్వు ఒక లాయరు, నువ్వు ఒక పోలీసు, నువ్వు ఒక జడ్జు, నువ్వు ఒక ఇంజనీరు, నువ్వు ఒక డాక్టరు, నువ్వు ఒక సంఘ సంస్కర్త, అన్నీ నువ్వేనారా? మొత్తం సూపర్ 6 ఉన్నట్టు సూపర్ 6 వేషాలు వేస్తావరా నువ్వు? కోర్టులది తప్పంటండి. ఇప్పుడు సిఐ నాగరాజో ఇంకొకడు ఎందుకు చంపినాడు, ఎందుకు సాయికృష్ణ అదృశ్యమైనాడు అంటే కోర్టులది తప్పంట. ఒరే కోర్టు ముందు ప్రవేశపెట్టలేదు కదరా అసలు. ఇప్పుడు బాధ అంతా అదే కదరా. కోర్టు ముందు ఇంకా ప్రవేశమే పెట్టలేదురా. అతన్ని ప్రవేశపెట్టింటే సరే, ప్రవేశపెట్టినాక నాగరాజు ఏదైనా చేసింటే అర్థం చేసుకోవచ్చు. ఎక్కడా సాయికృష్ణ ఎక్కడా? కోర్టు ముందు ప్రవేశపెట్టారా? మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారా? ఎక్కడా అని మేము అడుగుతున్నాంరా. అసలు విషయాన్ని పక్కన పెట్టి తప్పు వాళ్ళది, తప్పు కోర్టుది, తప్పు ప్రజలది, తప్పు సాయికృష్ణది, సాయికృష్ణ శత్రువు కాదు, చట్టానికి శత్రువు, నాకు మిత్రుడు, మేమిద్దరం కలిసి గంజాయి దాగా. ఇది కాదురా అడిగేది. అసలైన మ్యాటర్లోకి వచ్చి ఏడ్చి సావు. నాగరాజు గురించి నేను చెప్తాడు చూడండి, మొదలు పెడతాడు. అదే హైలైట్ ఈ వీడియోకి, వినండి. ఇవాళ నాగరాజు సస్పెండ్ చేస్తే వాళ్ళ ఇంటికి వచ్చిన జనాలు ఒక్కసారి చూడండి. కృష్ణలంకలో ప్రతి ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. కృష్ణలంక మొత్తం ప్రాంతంలో నేను మొత్తం రిపోర్ట్స్ తెప్పించుకొనే మాట్లాడుతున్నాను. కృష్ణలంక ప్రాంతం యావత్ కూడా నాగరాజుకు సంఘీభావంగా నిలిచింది. నాగరాజు వచ్చిన తర్వాతే మా ఇంట్లో సుఖశాంతులు ఉన్నాయి. నాగరాజు సిఐ వచ్చిన తర్వాతే మా ఆడపిల్లల ఇంటికి క్షేమంగా వస్తున్నారు. నాగరాజు సిఐ ఉన్నంత కాలం మాకు హ్యాపీగా ఉంది. గంజాయి బ్యాచ్ పారిపోయింది ఇక్కడి నుంచి, మద్యం బ్యాచ్ పారిపోయింది ఇక్కడి నుంచి, అక్కతాయిలు ఎవరైతే ఆడవాళ్లను ఇబ్బంది పెడుతుంటారో వాళ్ళంతా పారిపోయారు. ఒక్కసారి నాగరాజు కనుక
రోడ్డు మీదకి వచ్చాడంటే అంత గప్చుప్, అంత క్రమశిక్షణ అయిపోతారు, అంత భయంగా ఉంటుంది. నాగరాజ్ నో డౌట్ ఎట్ ఆల్, నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఓ గొప్ప పోలీస్ ఆఫీసర్. వామ్మో, వీడు సామాన్యుడు కాదండి. కాదురా, నాగరాజు పైన సస్పెన్షన్ విధించిండొచ్చుగాక అందరూ కృష్ణలంకలో ఉన్న వాళ్ళు మొత్తం అందరూ వచ్చేసి నాగరాజుని పొగుడుతున్నారా? నాగరాజుకి ఏం కాకూడదు అంటున్నారా? నాగరాజు చేసింది కరెక్ట్ అంటున్నారా? ఇప్పుడు మరి కాదరా, అదే పోక్సో కేసులో బండి సంజయ్ కొడుకు అరెస్ట్ అయినాడు కదా. బండి సంజయ్ కొడుకును కూడా ఎవరైనా పోలీసులు చేస్తే నువ్వు అట్లే ఒప్పుకుంటావా? సాయి కృష్ణకు ఒక రూలు, బండి సంజయ్ కొడుకు ఒక రూల్ ఎందుకురా? ఎందుకు ఒక రూల్ ఎందుకు? కనీసము బండి సంజయ్ ఏదో బయట మనం చూసాం, ఏది వాళ్ళ కొడుకుది. నేను ఎప్పుడు కూడా ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు నేను మాట్లాడలేదు. కానీ సాయి కృష్ణని ఎందుకు చంపారు? ఇప్పుడు కృష్ణలంక ప్రజలందరూ ఓకే నువ్వు గ్రేట్ అంటే పోయి చంపుతాడా? కాదరా, ఎట్రా నువ్వు మాట్లాడుతున్నావు? అసలు ప్రభుత్వము అతను ఉన్నాడా చచ్చిపోయినాడో చెప్పట్లేదు, అదృశ్యమైనాడా లేకపోతే బూడిదైనాడో చెప్పట్లేదు, నాగరాజు తప్పు చేసినాడా లేదా చెప్పట్లేదు, ఎవరిని అరెస్ట్ చేయట్లేదు, కానీ సస్పెన్షను ఎఫ్ఐఆర్. అంటే ఏమర్థం చేసుకోవాలరా? ఇప్పుడు నాగరాజుకు నువ్వు ఎందుకు ఒత్తాసు పలుకుతున్నావురా సాంబిగా? సరే నాగరాజు మంచోడే, నాగరాజు చంపలేదు, సాయికృష్ణను ప్రవేశపెట్టండి. కోర్టు అడిగేది కూడా అదే కదా. 29వ తేదీ మెట్టు దెబ్బలు ఉన్నాయి కదా అందరికీ. సాయికృష్ణను ప్రవేశపెట్టమని కోర్టు అడుగుతుంది, నువ్వు ప్రవేశపెట్టాలి కదరా. ఇప్పుడు ఆ కోర్టు నిర్ణయం తీసుకోకముందే నీకెందుకు అంత ఉత్సాగట్లేదు? నాగరాజు అంటే గొప్ప, నాగరాజు అంటే ఇది, నాగరాజు అంటే అది, నాగరాజు అంటే అంకుశంలో రాజశేఖరు, కర్తవ్యంలో విజయశాంతి అని ఎందుకురా నువ్వు సినిమాలతో పోలుస్తూ మాట్లాడుతున్నావు? అసలు నాగరాజు తప్పు చేయలే, సరే సాయికృష్ణ ఎక్కడ? నాగరాజు గొప్పోడు, కృష్ణలంకోళ్ళు అందరూ వచ్చినారంట. ఊరికి వచ్చినారు? మీ ఊరికి వచ్చి నీ TV5 ఆఫీస్ ముందరకు వచ్చేసి వాళ్ళు చెప్పినారా? ఒరే ఎందుకురా ఇటువంటి వార్తలు చదువుతారు మీరు? అసలు నాగరాజును కాపాడాలని నువ్వెందుకురా తాపత్రయపడుతున్నావు? ఎందుకు? వాట్ ఈస్ ద మోటివ్? ఇప్పుడు నాగరాజు తప్పు చేయలేదు, ఓకే, వెర్ ఈజ్ సాయి కృష్ణ? నాగరాజు తప్పు చేసినాడు, ఓకే, వెర్ ఈజ్ ద శిక్ష? మేము అదే అడుగుతున్నాం. ఇక్కడ వ్యక్తులతో మాకు సమస్య లేదురా సాంబిగా, నీలాగా వ్యక్తులకు కొమ్ము కాసే వ్యక్తులం కాదురా మేము. వ్యవస్థలతో సమస్య ఉంది, ఆ వ్యవస్థలు చక్కదిద్దాలి. నాగరాజు వ్యవస్థని వాడుకోకూడదు, ఇంకొకరు వాడుకోకూడదు అని చెప్తున్నాం. ఎందుకు నాగరాజును కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? సరే నాగరాజు ఒక్కడే చేసినాడా అంటే అందరూ చెప్పేదాని ప్రకారం చాలామందికి ముందే తెలిసింటుంది. ఏది చంపక ముందు తెలిసింటుంది లేదో తెలియదు, కానీ చంపిన తర్వాత ఖచ్చితంగా ఇంటిమేషన్ ఇవ్వాలి పై వరకు. ఎందుకంటే దాచిపెట్టడానికి కుదరదు. ఎవరు దాచిపెట్టారు? పోనీ దాచిపెట్టలేదే అనుకుందాం, ఎవరికి తెలియదు అనుకుందాం. సాయికృష్ణ ఎక్కడా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదా. ప్రజల మాన ప్రాణాలు ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం ఏంటికి సమాధానం చెప్పట్లే? నువ్వు వచ్చి ఏదో ఒత్తాసు పలుకుతున్నావు బొగడాగా. అసలు నీకేం రా సంబంధము? ఇంకా ఏదో మాట్లాడతారు చూడండి ఇప్పుడు. కానీ ఆయన చేసిన పని నేను సమర్థించట్లేదు. ఒకవేళ కరెక్ట్ అయితే నేను సమర్థించట్లేదు. కానీ సమాజానికి కావాల్సిన పోలీస్ ఆఫీసర్, క్రమశిక్షణ కలిగిన పోలీస్ ఆఫీసర్, ఎటువంటి సిగ్మా లేని పోలీస్ ఆఫీసర్, ఇవాళ గంజాయిని అరికట్టాలన్నా, ఆడపిల్లల్ని వేధించే వాళ్ళని అరికట్టాలన్నా నాగరాజు లాంటి వాళ్ళు కావాలి అని చెప్పి ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇవాళ జనాలు మొత్తం నాగరాజు అండగా కూడా నిలిచారంటే కాస్త ఎక్కడో అర్థం చేసుకోవాలి మనం. అలాగే పోలీసులు కూడా, ఆయన కింద పనిచేసే పోలీసులు కానీ, ఆయనతో కలిసి పనిచేసిన పోలీసులు కానీ వేరే జిల్లాల నుంచి కూడా వచ్చి నాగరాజుతో మాట్లాడుతున్నారు, సంఘీభావంగా నిలబడుతున్నారు. ఇది జనరల్గా ఏ పోలీస్ ఆఫీసర్కి దక్కని ఒక రకంగా అదృష్టం చెప్పుకోవాలి. నాగరాజు గారు ఒకవేళ కనుక ఇల్లీగల్గా ఇతను చంపేస్తున్నట్టయితే, చట్టం తన చేతులు తీసుకున్నట్టయితే శిక్షించమనే మనం అంటున్నాం. కానీ ప్రజలు కూడా నాగరాజుని ఎందుకు లైక్ చేస్తారు? ఇది కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఒరే నువ్వు మనిషి జన్మెత్తినావా, దున్నపోతు జన్మెత్తినావరా? ప్రజలు ఆలోచించాలి, ప్రభుత్వం అర్థం చేసుకోవాలా. ప్రభుత్వం అర్థం చేసుకుని ఏం చేయాలరా? పరమవీర చక్ర అవార్డు ఏమన్నా ఇవ్వాలన్నా అతనికి? ఏం చేయాలరా? అంటే మెర్సీ ప్రసాదించాలనా? పో, నువ్వు మంచిగా చేసినావు, పో, నేను వదిలేస్తున్నావు, పో, ఇంకో 10 మందిని చంపు పో అని చెప్పేసి ప్రభుత్వం పూర్తిగా ఫ్రీడమ్ ఇవ్వాలన్నారా నాగరాజుకి? ఏం చెప్పాలనుకుంటున్నారా నువ్వు? ఒరే నీకు దండం పెడుతున్నాగా, ఇంకా నేను తిట్టలేను కాబట్టి దండం పెడుతున్నా. నువ్వు వార్తలు చదవడం ఆపేరా. ఆంధ్ర రాష్ట్రానికి మంచిది. నువ్వు తెలంగాణ వార్తలు చదువుకో. ఇంకా తెలంగాణ ప్రజలు ఇంకా నిన్ను భరించాలి, ఎందుకంటే నువ్వు తెలంగాణ వాడివి అంటారు, వాళ్ళు భరిస్తారు. మాకేంరా నీ తలకాయ నొప్పి? ఎవట్రా నువ్వు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైకి ఇంకా నెక్స్ట్
పవన్ కళ్యాణ్ గారిని ప్రొటెక్ట్ చేయడానికి వస్తాడు చూడండి, అలగ్గా అంటాడు. అలగ్గా అని వెంటనే నాలుగు గరుచుకుంటాడు. అది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి వినండి. ఇక వెంటనే అతను చనిపోయిన వ్యక్తి ఒక కులాన్ని ఆపాదించి కాపు కులం కాబట్టి కాపుల్ని చంపేస్తారా అంటూ అడ్వకేట్ రజనీ గారు మాట్లాడారు. అడ్వకేట్ రజనీ గారు కులాల గురించి మాట్లాడొచ్చా, నేరస్తుల గురించి మాట్లాడొచ్చా? తర్వాత నాగరాజు కూడా కాపని అక్షర సత్యం గారు TV5 సాక్షిగా ఫోన్లో చెప్పిన తర్వాత కంగు తిన్నారు వీళ్ళంతా. అంబటి రాంబాబు గారు కానీ, కన్నా రజనీ గారు కానీ, మిగతా వాళ్ళు కానీ కంగు తిన్నారు. ఎందుకు? చంపిన వాడు కూడా కాకపోతేనైనా మరి ఇప్పుడు మనం ఎవరి మీద నెడదాం? చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టలేం కదా, లోకేష్ గారి మీద నెట్టలేదు కదా, ఇక పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టేద్దాం. ఇక పవన్ కళ్యాణ్ గారు అలగ్గా దొరికారు, ఈజీగా దొరుకుతారు కదా వీళ్ళకి, వాళ్ళ మీద నెట్టేద్దాం. విన్నారు కదండి, పవన్ కళ్యాణ్ అలగ్గా ఈజీగా దొరికాడు కదా అంట. అలాగా అంటే మళ్ళా అలగా గుర్తొచ్చిందేమో, వెంటనే అలగా అనకుండా ఈజీగా దొరికేస్తాడు కదా. ఒరే నాయనా, ఇప్పుడు కాపు అని వాళ్ళకు అనిపించి ఒక కాపు కుర్రాన్ని చంపినారని చెప్పేసి మిగతా కాపులు వాళ్ళు సపోర్ట్కి వచ్చారు. మరి మీరు ఏ ఉద్దేశంతోరా దళిత డాక్టర్ సుధాకర్, దళిత డాక్టర్ సుధాకర్, దళిత డాక్టర్ సుధాకర్ అని రోజుకు 3 ఛానళ్లలో 6 డిబేట్లు, 6 ఛానళ్లలో 3 డిబేట్లు ఎందుకురా మీరు పెట్టారు? ఒక రోజైనా డాక్టర్ సుధాకర్ అన్నారా మీరు మీ మొఖాలకు? దళిత డాక్టర్ సుధాకర్, దళిత డాక్టర్ సుధాకర్ అని ఎన్ని వందల వేల లక్షల సార్లు ఊదరగొట్టినారా? పులిసిపోయిన పకోడీ ప్యానల్ ఒకటి పెట్టుకొని అందులో పిలిచేది అందరినీ దళితుల్నే. ఏదో సేనని పెట్టుకున్నాడు, అతను దళితుడే. లేకపోతే బాలకోటయ్య దళితుడే, జడ్జి రామకృష్ణ దళితుడే, జడా శ్రవణ్ కుమార్ దళితుడే. ఇట్లా ప్రతి ఒక్కరిని దళితులను పెట్టుకొని షో రన్ చేసింది ఎవర్రా? మీరు కాదరా? కొలిగిపూడి శ్రీనివాసరావు అందరినీ. ఇప్పుడు ఒక్కొక్కరి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది. జడా శ్రవణ్ కుమార్ మీకు ఎదురు తిరిగినాడు మీరు అతనికి చేసిన అన్యాయానికి. కొలిగిపూడి శ్రీనివాసరావు ఉండాడా పోయినాడా తెలియదు. ఇప్పుడు ఎవరైనా కొలిగిపూడి శ్రీనివాసరావుకి వచ్చేసి కేసినేని చిన్నికి కొలిగిపూడికి మధ్య గొడవ జరిగితే, ఇప్పుడు కొలిగిపూడి శ్రీనివాసరావు దళితుడు కాబట్టి కేసినేని చిన్ని తొక్కుతున్నాడంటే మీకు నొప్పి వస్తుంది. అదే కొలిగిపూడి శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగితే బాగుంటుంది. అదే డాక్టర్ సుధాకరు దళితుడు అవుతాడు, కానీ ఇప్పుడు కొలిగిపూడి శ్రీనివాసరావు దళితుడు కాదు. చూడండి, లాజిక్లు వీళ్ళ దగ్గరే నేర్చుకోవాలా. ఒరే నాయన, ఇప్పుడు వాళ్ళు వచ్చేసి వాళ్ళ కులం వాళ్ళ కోసమో లేకపోతే ఇంకోటో రజనీ గారు ఇంకొకరు మాట్లాడినారు. వేరే కులాన్ని ఏమీ ఇక్కడ తిట్టలేదు కదా. పవన్ కళ్యాణ్ కులభావం పెంచుకోమన్నాడు. ఒక కాపు పిల్లోడు చనిపోయాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తారో అని అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ అలగ్గా ఈజీగా దొరుకుతాడని కాదు, ఇది పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయం మాత్రమే కాదు. నువ్వు కూడా చంద్రబాబును, నారా లోకేష్ను సమ్మగా సైడ్ చేసేసి నువ్వు పవన్ కళ్యాణ్ ఇరికిద్దాం అనుకున్నావేమో. మెయిన్ సమాధానం చెప్పాల్సింది ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయనకి అందరికంటే ఎక్కువ బాధ్యత ఉంది. నువ్వు ఇప్పుడు సైలెంట్గా ముఖ్యమంత్రిని పక్కకు తప్పిద్దాం. పవన్ కళ్యాణ్ అడిగేది కాపు కుర్రాడు చనిపోయాడు, ఏం నువ్వు బాధ్యత తీసుకుంటున్నావు అని అడిగాడు. పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? నాకు కులాన్ని ఆపాదించొద్దు అంటున్నాడు. అప్పుడు ప్రజలు ఏమడుగుతున్నారు? ఎలక్షన్స్ ముందు కులభావం పెంచుకోమని ఎందుకు అడిగినావు అంటే, ఇంక నేను జాతీయవాదం అయిపోతున్నా, అప్పుడు ఎలక్షన్ గెలవడానికి కులభావం పెంచుకోమని చెప్పినాను, ఇప్పుడు ఎలక్షన్స్ గెలిచినాను, అది అయిపోయింది, నాకు లేదు కులభావం, మీకుంటే ఉంచుకోండి, మీ దగ్గర మడిసి పెట్టుకోండి, నాకు లేదు, నేను జాతీయవాదం వైపు వెళ్తున్నాను, నేను అటుపక్క వెళ్తున్నాను అంటున్నాడు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో క్లారిటీ అందరికి వచ్చింది లేరా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం తేలిగ్గా అంత ఈజీగా రాజకీయం చేసే వ్యక్తి కాదు. చాలా తెలివైనోడు, చాలా అంటే చాలా తెలివైనోడు. బోడిగుండుకు మోకాలకు ముడేసి ఇది రాజకీయం చేయకూడదు అన్న విషయాల్ని కూడా రాజకీయం చేసి పబ్బం గడుపుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాగా ఈజీగా ఏం దొరకడు. నువ్వు మరీ అంతా పవన్ కళ్యాణ్ ఎరిపప్పని చేసి చంద్రబాబును, నారా లోకేష్ని సేఫ్ చేద్దామని చూసుకుంటున్నామో. మెయిన్ ప్రశ్నించేది చంద్రబాబుని, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం తప్పని మాట్లాడతారు. అదొక్కటి విని మనం ఇవ్వాల్సిన తాంబూలాలు వాడికి ఇచ్చేసి మళ్ళా ముగించేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా అంత ఆశ్చర్యమే. గంజాయి బ్యాచ్ ఎన్కేసుకొస్తుంటారు, దొంగల్ని ఎన్కేసుకొస్తుంటారు, మద్యంలో నిందితులను ఎన్కేసుకొస్తుంటారు. ఎంత పెద్ద క్రిమినల్ అయితే ఆయనకు అంత ఇష్టం. ఎంత పెద్ద క్రిమినల్ యాక్టివిటీ చేస్తే ఆ పార్టీలోకి ఎంట్రీ ఉంటుంది. దయచేసి కాపు సోదరులు అర్థం చేసుకోండి. ఇవాళ ఒక మీటింగ్ పెట్టుకున్న రామచంద్రాపురంలో కాపులకి ఈ పార్టీ కూటమి అంటే ఎన్డీఏలో అన్యాయం జరుగుతుంది కదా. ఒరే సాంబిగా, ఈ విషయంలోనే రా ప్రజలేమో కానీ నాకు నిన్ను మెట్టుతో కొట్టాలనిపించేది ఈ విషయంలోనే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి గంజాయి తీసుకునే వాళ్ళు లేకపోతే క్రిమినల్స్ ఆయనకు ఇష్టము అంటే,
జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వచ్చిన కొద్ది గంటల వ్యవధిలో చంద్రబాబు నాయుడు ఆ కుటుంబాన్ని ఇంటికి పిలిపించి ఆ తల్లిని పక్కన కూర్చోబెట్టి ఎందుకు ఓదార్చాడురా? ఓహో, ముందు రోజు సాయంత్రం వరకు గంజాయి తీసుకున్న వ్యక్తి సాయికృష్ణ, నెక్స్ట్ రోజు ఒలింపిక్స్కు రెడీ అవుతున్న పెద్ద క్రీడాకారుడా, లేకపోతే బార్డర్లో యుద్ధం చేసిన సైనికుడా సాయికృష్ణ చంద్రబాబు నాయుడు వాళ్ళ అమ్మను కలిసినప్పుడు? మరి చంద్రబాబు నాయుడు ఎందుకు గెలిచినాడు? ఒరే కొడితే మళ్ళీ ఇంకా ఏడుస్తావు. ఇంక నాకు అంత కోపం వస్తుంది. ఎంతో మర్యాదగా హుందాగా మాట్లాడుతున్నా, నీ నోటికి వచ్చిన సొల్లంతా వాగుతావు. నీ ఏం చేయాలరా నిన్ను? ఏం చేయాలి చెప్పు?